కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభు వారు. మన కొరకైన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు వారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామంపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము యుద్ధములు కూడా రెండవ రాకడకు సూచన అనే అంశాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానిస్తున్నాం. ఇది 4వ ఎపిసోడ్. అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక వచ్చే కార్యక్రమాలు కూడా మరికొన్ని విషయాలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాన్ని, సంఘాలని మీరు ప్రేమించి యుద్ధములు కూడా రెండవ రాకడకు సూచన అనే అంశాన్ని బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుని కృపను మాకు అనుగ్రహిస్తున్నారు. వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని అందరినీ కూడా ఈ నెలాఖరు వరకు కూడా నడిపించారు. వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ ప్రత్యేకమైన కృపాసన్నిధి మాతో ఉంచండి. ఈ లోతైన మర్మాలు తెలుసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. ఈ వాక్యాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో, ఇతరులకు పరిచయం చేస్తున్నారో వారిని ప్రత్యేకంగా దీవించండి. ఈ పరిచర్య ముందుకు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాన్ని మెండుగా ఆశీర్వదించండి. ఈ విషయాలు తెలుసుకుని వాటి ద్వారా మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా ఈ కడవరకాల చివరి దినాల్లో మేము జీవిస్తూ త్వరలో మీరు వస్తున్నారు. మీరు ఆకళ్ళు ఎత్తబడి ఆ జనాంగంలో ఉండే మీ కృప మాకు అనుగ్రహించమని, మీరే మహిమా ఘనత తెచ్చుకోనమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, యుద్ధములు కూడా రెండవ రాకడకు సూచన. ఇది 4వ ఎపిసోడ్. గత ఎపిసోడ్లో 3వ ఎపిసోడ్లో మనం నేర్చుకున్నాం. దేవుని నమ్మిన వారిని, వారి యొక్క పట్టణాలని, వారి నగరాల్ని దేవుడు యుద్ధంలో కూడా కాచి కాపాడతారు. ఏ రీతిగా దేవుడు యెరూషలేము మీదకి ఏ కీడు రాకుండా ప్రభువును నమ్మిన విశ్వాసులను, యెరూషలేములో ఉన్న ఆ విశ్వాసులందరినీ కూడా, యూదులందరినీ కూడా ఏ రీతిగా ప్రభు ఏ కీడు కలగకుండా ఆ యుద్ధంలో వారిని కాపాడి, ఒట్టి కాపాడటమే కాదు, వారికి ఇంకా వెండి, బంగారం, రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు కూడా వారు మోయలేనన్ని ఇచ్చేశారు. ఏకంగా యుద్ధ సమయంలోనే ఆ యొక్క విరోధులందరూ కూడా వారు గతించిపోయారు. ఎంత గొప్ప అద్భుతం చేశారో చూడండి. ఆ విషయాలు గత కార్యక్రమంలో నేర్చుకున్నాం. ఈ దినాన్న మరికొన్ని విషయాలు. యెరూషలేముకు నాశనం కలిగింది. దేనివల్ల? దేవుని మాటలు వారు నమ్మలేదు కనుక, దేవుని మీద విశ్వాసంతో ఆధారపడలేదు కనుక, దేవుడు ఆ రోజుల్లో ఉన్న విశ్వాసులు పేరుకి విశ్వాసులే కానీ దేవుని మీద విశ్వాసంతో ఆధారపడలేదు. దేవుడు చెప్పినట్టుగా జీవించలేదు కనుక వారి యొక్క నగరం, దేవుని నగరం యెరూషలేము, అది కూడా పూర్తిగా నాశనం అయిపోయింది. ఆ విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు చెప్పారు, ఆయన రెండవ రాకడకు ముందు యుద్ధాలు వస్తాయన్నారు. రాజ్యం మీదకి రాజ్యము, జనముల మీదకి జనాలు వస్తారని ప్రభువారు ముందుగానే మనకు హెచ్చరించారు. ఈ విషయాన్ని మనం మత్తయి సువార్త 24వ అధ్యాయం 7వ వచనం గమనించాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు మనందరి కొరకు కూడా ఆయన శిలువ మీద బలియాగం అయిపోవచ్చు. ఆయన శిలువ మోస్తూ యెరూషలేము పట్టణం అంతా కూడా తిప్పించారు. ఆ వీధుల్లో ఆయన్ని చివరికి తీసుకువెళ్లి ఆ గొల్గొతా పర్వతం మీద శిలువ వేశారు. ఆయన శిలువను మోసుకుంటూ వెళ్తున్నప్పుడు అనేక మంది వెంబడించారు. ప్రాముఖ్యంగా అనేక మంది స్త్రీలు, యెరూషలేము వాసులు, అనేక మంది ఆయన నమ్ముకున్న వారు కూడా ఆయన వెంబడించి వచ్చారు. వారెంతో విలపిస్తూ కన్నీళ్లు విడిచారు. అప్పుడు యేసుప్రభు వారు వెనుకకు తిరిగి ఆ దుఃఖిస్తున్న, రోదిస్తున్న, ఇంత ఘోరంగా యేసుప్రభువును, అమాయకుడైన ఈయన్ని, ఏ పాపము చేయని నిర్దోషి అయిన నిరపరాధిని అక్రమంగా, అన్యాయంగా సిలువేసి చంపేస్తున్నారని ఎంతో రోదిస్తుంటే ప్రభువారు అన్నారు, లోక 23వ అధ్యాయం 28వ వచనం మనం గమనించినట్లయితే ప్రభువారు అన్నారు, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు మీరు దుఃఖించకండి, మీ కొరకు, మీ పిల్లల కొరకు దుఃఖించండి అన్నారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు వారు దేనికి ఆ విధంగా చెప్పారు? ఆ స్త్రీలతో ఆయన మీద జాలి చూపుచు ఎంతో రోధించారు. ప్రభు వారేమో మీ కొరకు, మీ పిల్లల కొరకు మీరు దుఃఖించండి అన్నారు. లూకా సువార్త 23వ అధ్యాయం 29వ వచనాన్ని గమనించండి. మీకు సమయం ఉన్నప్పుడు లూకా సువార్త ప్రార్థనా పూర్వకంగా చదవండి 3 సార్లు. లూకా సువార్త 23వ అధ్యాయం 29వ వచనం గమనించినట్లయితే ప్రభువారు అన్నారు, త్వరలో కొన్ని దినాలు వస్తున్నాయి. ఆ దినాల్లో వారు ఎవరైతే పిల్లలు లేరో, బిడ్డలు లేరో, అటువంటి బిడ్డలు లేని వారు ధన్యులని, దీవించబడ్డవారని చెప్పే దినాలు వస్తాయి. బిడ్డలు లేని వారిని మనం మన భాషలో గొడ్రాళ్ళు అంటున్నాం. ఆ విధంగా బిడ్డలు లేని వారు ఎంతో దీవించబడ్డవారని అనే రోజులు వస్తాయి అన్నారు యేసు ప్రభు వారు. మనందరికి తెలిసిన రీతిగా ఆ యూదా దేశంలో బిడ్డలు లేని స్త్రీలంటే ఎంతో వారు చిన్న చూపు చూచేవారు. వారెంతో శపించబడిన స్త్రీగా ఆ సమాజంలో వారు
వారిని చూచేవారు, శపించబడ్డ స్త్రీ అని, కాను బిడ్డలు లేరని. మన ప్రాంతాల్లో కూడా దాదాపుగా ఆ విధంగా అనుకునేవారు ఉంటున్నారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, మరి ప్రభువారు ఎందుకు చెప్పారు ఆ విధంగా? బిడ్డలు లేని వారు ధన్యులని, బిడ్డలు లేని వారు దీవించబడ్డవారని చెప్పే రోజులు వస్తాయి అన్నారు. దేని వలన అనగా లూకా సువార్త 23:30 ఈ విధంగా మనం చదువుతున్నాం. ఆ దినాల్లో ప్రజలు పర్వతాల దగ్గరికి వెళ్ళి, కొండల దగ్గరికి వెళ్ళి, పర్వతాలారా కొండలారా మా మీద పడండి అని ఆ పర్వతాలని కొండల్ని ప్రాధేయపడతారు అని ప్రభువారు చెప్పారు. ప్రియ సోదరి సోదరులారా, ఒకవేళ ఆ పర్వతం మీద పడినట్లయితే, ఆ కొండ మన మీద పడినట్లయితే మరి ఏమైపోతారు? మన అందరికి తెలుసు, వారు పచ్చడైపోతారంట మన భాషలో. అనగా ఆ యొక్క శవం ఎవరిదో కూడా గుర్తుపట్టలేనంతగా చితికిపోతారు ఏకంగా. కారణం అంత పెద్ద పర్వతం. అయితే ప్రియ సోదరి సోదరులారా, మరి ప్రజలు ఆ పర్వతాలని మా మీద పడండి అని ఎందుకు వేడుకుంటారు, ఎందుకు కోరుకుంటారు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే యేసుప్రభువు వారు ముందుగానే చెప్పారు. అటువంటి భయంకరమైన దినాలు వస్తాయి. ఆ దినాల్లోనే యుద్ధాలు, కరువులు, రకరకాల భూకంపాలు అవన్నీ కూడా వస్తాయి. ప్రాముఖ్యంగా ఆ దినాల్లో యుద్ధం వచ్చినట్లయితే ఆ శత్రువులు వచ్చి వారి యొక్క పట్టణం చుట్టూ కూడా ముట్టడి వేసేసేవారు. ఇక ఎవరిని కూడా బయటకు వెళ్ళటానికి అవకాశం లేదు, లోనకి రావటానికి అవకాశం లేదు. అనగా కొద్ది దినాల్లో ఇక ప్రజలకి కొనుక్కోవటానికి ఏమీ దొరకదు. వారికి బియ్యం కానీ, ఉప్పు కానీ, పప్పు కానీ, పాలు కానీ, ఏ రకమైన మెడిసిన్, ఏ రకమైన ఔషధాలు కానీ ఏమీ అందుబాటులో ఉండవు. భయంకరమైన దినాలు వస్తాయి యుద్ధం వచ్చినప్పుడు. ఈ దినాల్లో కూడా యుద్ధం వచ్చిన ప్రాంతాల్లో కొన్నిసార్లు మనకు వార్తల్లో చెప్తూ ఉంటారు, ఎంత భయంకరమైన పరిస్థితులు, ఎంత కటకటలాడిపోతారు ప్రజలు, ఆహారం లేక, సరైన త్రాగటానికి నీళ్లు లేక. అయితే ప్రభువారు చెప్పింది ఏమిటంటే, త్వరలో అటువంటి భయంకరమైన పరిస్థితులు వస్తాయి. వారికి ఇక తినటానికి ఏమీ దొరకదు. యెరూషలేములో వారి యొక్క బిడ్డలు నాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టండి, అన్నం పెట్టండి అని వారు ఏడుస్తున్నా సరే, ఎంతో గగ్గోలు పెడుతున్నా సరే వారికి పెట్టడానికి ఏమీ దొరకదు. ఆ యొక్క తల్లిదండ్రులు కూడా ఎంతో వేదనతో దుఃఖిస్తూ ఉంటారు. వారికి కూడా తినటానికి ఏమీ లేదు, తల్లిదండ్రులు కూడా, పెద్దవారికి కూడా. మరి చిన్నపిల్లలు ఆ విధంగా ఎంతో ఏడుస్తుంటే ఏడ్చి ఆకలికి తట్టుకోలేక వారి సొంత పిల్లలే చనిపోతుంటే దానిని చూడలేక, ఆ దారుణమైన పరిస్థితులను చూచి భరించలేక ఆ తల్లిదండ్రులు ఆ పర్వతాలని వేడుకుంటారు, కోరుకుంటారు, మా మీద పడి మమ్మల్ని హతం చేసేయండి. ఈ ఘోరమైన పరిస్థితి, ఈ ఆకలి మేము తట్టుకోలేము, మా బిడ్డలే మా కళ్ళ ముందు ఆకలి అని చనిపోయారు అన్నట్టుగా రోధిస్తారు అని ప్రభువారు ముందుగానే చెప్పారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, అటువంటి భయంకరమైన దినాలు వస్తాయని ప్రభువారు ముందుగానే చెప్పారు. కారణం ఏంటి? ప్రభువుకి సమస్తం కూడా తెలుసు. ఆయనకి జరిగిపోయిన విషయాలు, జరుగుతున్న విషయాలు, జరగబోయే విషయాలు, పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అంటున్నాం ఇంగ్లీష్లో. అప్పుడు ఆ రోమా సైనికులు, ఆ దినాల్లో రోమా రాజ్యం ప్రపంచమంతటిని కూడా పరిపాలించింది. ఆ రోమా సైనికులు వచ్చి యెరూషలేము నగరం చుట్టూ కూడా ముట్టడి వేసేస్తారు. ఇక ఎవరిని కూడా లోనకు వెళ్ళటానికి లేదు, బయటకు రావటానికి లేదు. అనగా ఇంక ఏ సరుకులు కూడా అందుబాటులోకి రావు. వారికి ఉన్న కొద్ది సరుకులు కొన్ని దినాల్లో అయిపోతాయి. ఇక తర్వాత ఇక చేసే గత్యంతరం లేదు. ఆ ఆకలి చావులకు తట్టుకోలేక, ఆ ఘోరమైన పరిస్థితి భరించలేక వారందరూ కూడా వారు లొంగిపోతారు శత్రువులకి. అదే విధానం ఆ దినాల్లో. లూకా సువార్త 21:20 గమనించినట్లయితే యేసుప్రభువు వారు చెప్పారు ఈ విషయాలు. మీకు సమయం ఉన్నప్పుడు లూకా సువార్త 21 ప్రార్థనాపూర్వకంగా 3 సార్లు చదవండి. లూకా సువార్త 21:20 ప్రభువారు అన్నారు, మీరు ఎప్పుడైతే ఆ యొక్క సైన్యము మీ యొక్క నగరం చుట్టూ, మీ పట్టణం చుట్టూ ఉండటం మీరు చూస్తారో, ఈ యెరూషలేము చుట్టూ కూడా ఆ శత్రు సైన్యాలు ఎప్పుడైతే మోహరించి ముట్టడి వేసేస్తారో, మీరు గమనించవలసింది ఏమిటంటే, ఈ యొక్క నగరం, యెరూషలేము నగరం అతి త్వరలో పూర్తిగా నాశనం అయిపోతుంది, నిర్మానుష్యంగా చేసేస్తారు. ఇక ప్రజలకు నివాసయోగ్యం కాకుండా చేసేస్తారు శత్రువులు వచ్చి. ఇంగ్లీష్లో డిసోలేషన్ అంటున్నాం. కనుక ఆ రీతిగా పూర్తిగా నాశనం అయిపోతుంది యెరూషలేము నగరం అని ప్రభువారు ముందుగానే హెచ్చరించారు, ఆయన ఈ లోకంలో జీవించి ఉండగానే. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఆ యెరూషలేము నగరంలో ఉన్న సమస్తం కూడా వారు నాశనం చేసేస్తారని చెప్పబడ్డది. లూకా సువార్త 21:21 ఆ దినాలు వచ్చినప్పుడు మీరు వెంటనే పర్వతాలకి పారిపోండి, యెరూషలేము నగరంలో ఉండొద్దు. మీకు ఎంత మంచి ఇల్లు ఉన్నా సరే, మీకు మంచి వ్యాపారం ఉన్నా, మంచి ఉద్యోగం ఉన్నా, ఏదున్నా సరే మీరు యెరూషలేములో ఉండొద్దు. ఎప్పుడైతే శత్రు సైన్యాలు వస్తున్నారని మీకు వార్త తెలుస్తుందో, ఎప్పుడైతే శత్రు సైన్యాలు వచ్చి ఆ రోమా సైన్యం యెరూషలేము చుట్టూ నిలబడుతున్నారో, మీరు ఈ నగరంలోంచి పారిపోవాలా. ఒకవేళ ఎవరైనా సరే గ్రామాల్లో ఉన్నట్లయితే ఆ గ్రామాల్లో ఉన్నవారు ఈ నగరంలోనికి మరలా తిరిగి రావద్దు, మీరు పారిపోవాలా అని ప్రభువారు చెప్పారు. అయితే ఆ ప్రభువారు చెప్పిన
ఆ మాటలను ఆ దినాల్లో అనేకులు పట్టించుకోలేదు. యేసుప్రభు మాటలు నమ్మలేదు. నమ్మకుండా వారు ఏం చేశారు? యేసుప్రభువుని ఘోరంగా కొరడాలతో కొట్టేశారు. 39 దెబ్బలు కొట్టేశారు ఏకంగా. ఆ యొక్క కొరడాలతో ఆయన వీపు మీద కొడుతుంటే ఆ కొరడాలకు మేకులు ఉంటాయి, సూదైన మేకులు. అవి ఆయన యొక్క శరీరంలో గుచ్చుకుని మాంసాన్ని కూడా బయటకు లాగేస్తే రక్తం చిందించుకుంటూ బయటకు వచ్చేసింది ఆయన వీపులో నుంచి. దాంతోపాటు ఆయన యొక్క చేతుల్లో మేకులు కొట్టేశారు సిలువకు. ఆయన కాళ్ళలో మేకులు కొట్టేశారు. మేకులు కొట్టేస్తే చిన్న ఇంజెక్షన్ ఇస్తేనే మనకి చాలా బాధగా ఉంటుంది. ఇంకోసారి ఇంకొక ఇంజెక్షన్ ఇవ్వాలంటే మనం ఇక ఇయాలకు వద్దంటాం. ఒకవేళ పొరపాటున ఇచ్చేవారు సరిగా దిగలేదు, సూది మళ్ళీ ఇస్తానంటే ఏంటి ఇలా చేస్తున్నారు, ఎన్నిసార్లు పొడి చేస్తారు అన్నట్టుగా మనం బాధపడతా ఉంటాం. చిన్న సూదికి, ఇంజెక్షన్ ఇచ్చే సూదికి ఆయన కాళ్ళలో చేతుల్లో ఆ పదునైన పెద్ద పెద్ద మేకులు కొట్టేశారు. దాంతోపాటు ముళ్ళ కిరీటాన్ని చేసి ఆయన తల మీద పెట్టి దానిని ఆ యొక్క ముళ్ళ కిరీటం మీద కర్రతో కొట్టేశారు ఏకంగా. ఆ ముళ్ళు కూడా ఆయన యొక్క తలలో గుచ్చుకుపోయాయి. ఈ విధంగా యేసుప్రభు వారు అనేకమైన ఆయన శ్రమలు పెట్టేసి సిలువేసేసి ఘోరంగా చంపేశారు. మన పాపాల నిమిత్తం యేసుప్రభు వారు మన కొరకు సిలువ మీద మరణించారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్చుకోవాలా. దేవుని సేవ చేసేవారిని, ప్రార్థనా పరుల్ని, వాక్యం చదువుతూ వాక్య ప్రకారంగా జీవించేవారు ఎవరిని కూడా వేధించడానికి, బాధించడానికి, ఇబ్బంది పెట్టడానికి మీరు ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళొద్దు. అలా చేసినట్లయితే దేవుని యొక్క శిక్ష మన మీద పడుతుంది. దేవుని యొక్క శాపం మనకి, మన కుటుంబాల మీద కూడా వస్తుంది. కనుక నిరపరాధులను, మంచివారిని ఏ రీతిగా కూడా ఇబ్బంది పెట్టడానికి మనం ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళకూడదు. ప్రియ సోదరి సోదరులారా, రోమా సైనికులు యేసు ప్రభు ముందుగానే చెప్పినట్లుగా మనకి చరిత్ర చెప్తుంది. క్రీస్తు శకం 66వ సంవత్సరం ఆ దినాల్లో సిస్టియస్ గలస్ అని ఆయన సైన్యాధ్యక్షుడు. ఆయన సిరియాలో గవర్నర్గా ఉంటూ ఆయన దగ్గర 30,000 మంది సైన్యం రోమా ప్రభుత్వం వారు పెట్టారు. ఆ 30,000 మంది సైన్యాన్ని తీసుకుని ఆయన యెరూషలేమును ముట్టడించడానికి సిరియా దేశం నుంచి వచ్చేసాడు. 30,000 మంది సైన్యం. చరిత్ర చెప్పేది ఏమిటంటే నవంబర్ 14 నుంచి 17 వరకు, నవంబర్ 14వ తారీఖున ప్రారంభమైంది యెరూషలేము నగరాన్ని ముట్టడి వేయటం. 17వ తారీఖు వరకు కొనసాగించారు. అది చూచిన ఆనాటి యూదులు, ఆ యెరూషలేములో ఉంటున్న క్రైస్తవులు వారు బెంబేలు పడిపోయారు, చాలా భయపడిపోయారు. వీరు వచ్చేసారు కనుక ఇక మనకి ఏమీ కూడా కొనుక్కోవటానికి అవకాశం లేదు, బయటకు వెళ్ళటానికి లేదు, లోనకి రావడానికి లేదు. ఏ విధమైన మెడిసిన్ కొనుక్కోవాలన్నా, ఎక్కడికి వెళ్ళాలని, ఒకవేళ ఇంకొక ఊరు వెళ్ళి కొనుక్కుందామన్నా అవకాశం లేదు. బయటకు వెళ్ళటానికి ఎవరైనా సాహసిస్తే వారిని చంపేస్తారు, లోనకి ఎవరిని రానివ్వరు అమ్మటానికి. కనుక కొద్ది దినాల్లోనే ఆ యొక్క యెరూషలేము నగరంలో ఉన్న ఆ యొక్క ఆహార ధాన్యాలు, ఆ ఉప్పులు, పప్పులు, నూనె అంతా కూడా అయిపోతాయి. కనుక ఎంతో వారు వేదన పొందారు. ఇక మనం అందరం కూడా చాలా కష్టాలు పడాలి, అనేక మంది మనం చనిపోతాం అన్నట్టుగా భయపడుతూ దుఃఖించారు వారందరూ కూడా. అయితే ప్రియ సోదరి సోదరులారా, చరిత్ర మనకు చెప్తున్నది ఏంటంటే వారి మనసుల్లో ఏమున్నదో మనకు తెలియదు. ఆ యొక్క గలస్ అనే రోమా సైన్యాధ్యక్షుడికి మనసులో ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ 5 రోజులు అక్కడుండి జోసిఫస్ అనే వ్యక్తి యూదా చరిత్రకారుడు, ఆయన రాసింది ఏమిటంటే చరిత్రలో ఈ యొక్క రోమా సైన్యం ఆ యొక్క గలస్ అనే ఆ నాయకుడి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళు యెరూషలేమును ముట్టడించిన 5 దినాల తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. దేనికి వెళ్ళిపోయారో ఎవరికి తెలియదు చరిత్రలో. ఎప్పుడైతే ఈ రోమా సైన్యం యెరూషలేము నుంచి వెళ్ళిపోయారో దానిని గమనించిన క్రైస్తవులందరూ కూడా వెంటనే వారి కుటుంబాలు యెరూషలేమును విడిచిపెట్టేసి వారికి ఉన్న చిన్న చిన్న సరుకులు తీసుకుని, పెద్ద సరుకులు తీసుకువెళ్ళలేరు, తీసుకుని వెంటనే పర్వతాలకు వెళ్ళిపోయారని ఆ యూదా చరిత్రకారుడు జోసిఫస్ గారు రాశారు. అయితే వారికి అందులో ఈ క్రైస్తవులు కొంతమందికి ఉద్యోగాలు ఉన్నాయి, కొంతమందికి వ్యాపారాలు ఉన్నాయి యెరూషలేము నగరంలో, కొంతమందికి స్నేహితులు ఉన్నారు, కొంతమందికి మంచి ఇళ్ళు కూడా ఉన్నాయి. అవన్నీ విడిచిపెట్టేశారు. వారి ఇళ్ళు, ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నీ విడిచిపెట్టేశారు. వారు కొండల్లోకి వెళ్ళిపోయారు. దేనికి వెళ్ళిపోయారు వారు పర్వతాల్లోకి? క్రైస్తవులందరూ కూడా వారు యేసు ప్రభు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్నారు. వారు మరలా ఎప్పుడు కూడా యెరూషలేము నగరంలో అడుగు పెట్టలేదు. కారణం యేసు ప్రభు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, మనం చదివాం కదా. లోక సువార్త 21వ అధ్యాయం 20-21 వచనంలో ఎప్పుడైతే ఈ యొక్క శత్రు సైన్యం వచ్చి యెరూషలేము నగరం చుట్టూ ముట్టడి వేస్తారో అదే మీకు ఆనవాలు, త్వరలో యెరూషలేము నగరం అంతా కూడా నాశనం అయిపోతుందని మీరు తెలుసుకోవాలా. కనుక మీరు వెంటనే పర్వతాలకు వెళ్ళిపోండి అని యేసు ప్రభు వారు చెప్పిన ఆ హెచ్చరిక వర్తమానం వారికి జ్ఞాపకం ఉన్నది కనుక వెంటనే వారు వెళ్ళిపోయారని చరిత్ర చెప్తుంది. అయితే ప్రియ సోదరి సోదరులారా, బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నామా? మనం దాన్ని చదివి దానికి లోబడుతున్నామా? దానిలో ఉన్న విషయాలు మనం నమ్ముతున్నామా? కారణం యేసు ప్రభు వారు మనకి అనేకమైన హెచ్చరిక వర్తమానాలు చేశారు. మనం గమనిస్తున్నాం. దాదాపుగా గత 4 సంవత్సరాల నుంచి కూడా
ఘోరమైన యుద్ధం జరుగుతుంది, అనేక వేల మంది చనిపోయారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఇంకా ఈ యుద్ధం అంతం కాలేదు. దాదాపుగా 70,000 మందికి పైగా వారు దుర్మరణం చెందారు యుద్ధంలో. ఆ విషయాలు కూడా మనం వార్తలు అప్పుడప్పుడు చూస్తున్నాం. ఇవన్నీ కూడా అంతర్యుద్ధాలు, సివిల్ వార్ అంటున్నాం మనం. ఇలాగా అనేక ప్రాంతాల్లో యుద్ధాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభు యొక్క రెండవ రాకడకు సూచనలు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ హెచ్చరిక వర్తమానాలు ప్రభు ఇచ్చారు మనకి. ఇవన్నీ కూడా ఒక హెచ్చరిక గుర్తులు మనకి, లోకమంతం అయిపోతుందని. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనము వీటిని జ్ఞాపకం చేసుకుంటున్నామా? మనం ఆధ్యాత్మిక సిద్ధపాటు చేసుకుంటున్నామా? ఆ దినాల్లో యూదులందరూ కూడా, క్రీస్తు శకం 66 సంవత్సరంలో జీవించిన యూదులందరూ కూడా క్రైస్తవులందరూ వెళ్ళిపోయారని చాలా సంతోషించే ఉంటారు. కారణం, వారు ఇల్లు విడిచిపెట్టేశారు, సరుకులు విడిచిపెట్టేశారు, వారి యొక్క వ్యాపారాలు విడిచిపెట్టేశారు, ఉద్యోగాలు విడిచిపెట్టేశారు. ఇవన్నీ కూడా మనం బాగా ఆక్రమించుకోవచ్చు అనుకునే ఉంటారు కొద్ది కాలం మాత్రం. అయితే ప్రియ సోదరి సోదరులారా, యొక్క క్రైస్తవులు దేనికి వెళ్ళిపోయారు అన్నది వాళ్ళు గుర్తించలేదు. బహుశా ఎవరైనా అడిగినట్లయితే మా ప్రభు చెప్పారు పర్వతాలకు వెళ్ళిపోమని అని ఖచ్చితంగా చెప్పే ఉంటారు వారు. అయినప్పటికీ వారు యూదులు దీనిని పట్టించుకోలేదు. అయితే ప్రియ సోదరి సోదరులారా, అక్కడున్న ఆ యూదా మత నాయకులు, అక్కడున్న రాజకీయవేత్తలు కూడా సంతోషించే ఉంటారు. క్రైస్తవులు బాగా వెళ్ళిపోయారు, ఇకంతా కూడా మందే రాజ్యం అనుకుని ఉంటారు. ఆ క్రైస్తవుల యొక్క ఇళ్ళు, వ్యాపారాలు, ఉద్యోగులు వీరు స్వాధీనం చేసేసుకుని ఉంటారు. అయితే కొద్ది కాలంలోనే మరలా ఆ రోమా సైనికులు మరలా తిరిగి వచ్చేశారు. 3 సంవత్సరాల కాలం అంతే. అప్పుడు ఆ యొక్క రోమా సైనికులకి నాయకుడు టైటస్ ఆయన పేరు. ఆయన క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఏప్రిల్ నెల 13వ తారీఖు. ఆ ఏప్రిల్ నెల 13వ తారీఖున యూదుల యొక్క ప్రాముఖ్యమైన పండుగ పస్కా పండుగ. ఆ పస్కా పండుగ రోజున యూదుల యొక్క ఆచారం ప్రకారంగా పురుషులందరూ కూడా ఖచ్చితంగా యెరూషలేము రావాలి, దేవాలయం దగ్గర రావాలి. వారు 20 సంవత్సరాలు 60 సంవత్సరాల మధ్య ఉంటే ఖచ్చితంగా రావాలా. వారు కావాలంటే వారి తల్లిని కానీ వారి యొక్క భార్యను కానీ కూడా తీసుకురావచ్చు, వారి బిడ్డలను కూడా తీసుకురావచ్చు, కానీ పురుషులు ఖచ్చితంగా రావాలా. అప్పుడు ఈ రోమా సైనికులు ఎంతమంది వచ్చారు? చరిత్ర చెప్తుంది 80,000, దాదాపుగా 80,000 మంది వచ్చేసి యెరూషలేము నగరం చుట్టూ కూడా ముట్టడి వేసేశారు. యూదులందరూ కూడా అనేక ప్రాంతాల నుంచి, దేశాల నుంచి ఎక్కడ నివసిస్తున్నా సరే ఖచ్చితంగా పస్కా పండుగ రావాలని దేవుడు వారికి నియమం చెప్పారు. కనుక దానికి లోబడి చాలా దూరాల నుంచి ప్రయాణం చేసి పస్కా పండుగకి వచ్చేశారు. యెరూషలేము నగరం అంతా కూడా జనసందోహంతో కిటకిటలాడిపోతుంది. అప్పుడు ఈ యొక్క రోమా సైనికులు ఆ పండగ కాలాన్ని ఎంచుకున్నారు. వెంటనే 80,000 మంది వచ్చేసి చుట్టూ కూడా ముట్టడించేశారు. చరిత్ర చెప్తుంది ఇది మనకి. ముట్టడించేసేటప్పటికి ప్రజలందరూ కూడా ఇక భయంతో వణికిపోయారు, బెంబేలు పడిపోయారు. ఈ శత్రువులు వచ్చేసారు, మన నాశనం చేసేస్తారన్నట్లుగా. అయితే ప్రియ సోదరి సోదరులారా, కొంతమంది ఈ యొక్క యెరూషలేముకి కొన్ని దినాల ముందు వచ్చేసేవారు. కారణం ఏంటి? ఎవరైనా ఒక గృహం దగ్గర, ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళి, మాకు కొన్ని దినాలు ఉంటాం ఇక్కడ, ఈ పండుగ అయ్యే వరకు మీ ఇంట్లోకి మాకు స్థానం ఇవ్వండి, మాకు కాస్త ఆహారం పెట్టండి, మీకు డబ్బులు ఇస్తాం. ఈ దినాల్లో ఇంగ్లీష్లో పేయింగ్ గెస్ట్ అంటున్నాం, మేము పేయింగ్ గెస్ట్ అంటున్నాం, పీజీ అంటున్నారు ఈ రోజుల్లో. ఆ విధంగా వారు ఎక్కడైనా సరే యూదులు వచ్చి వారు ప్రపంచంలో ఎక్కడున్నప్పుడు ఖచ్చితంగా రావాలి ఆ పండక్కి, అలా వచ్చేవారు. కనుక కొంతమంది ముందే వచ్చేసారు. కనుక యెరూషలేము నగరం అంతా కూడా ఎంతో కోలాహలంగా ప్రజలతో కిటకిటలాడిపోతుంది. అప్పుడు ఈ యొక్క రోమా సైనికులు టైటస్ గారు 80,000 మంది సైన్యం వచ్చేసి వారు ముట్టడించేశారు. ముట్టడించేసేటప్పటికి ఇంకెవరిని కూడా లోనికి వెళ్ళనివ్వట్లేదు, నగరంలోనికి ఎవరిని బయటకు రానివ్వట్లేదు. కొద్ది దినాలు అయ్యేటప్పటికి ఆ నగరంలో ఉన్న ఆహార ధాన్యాలన్నీ కూడా అయిపోయాయి. ఇక ఆహార ధాన్యాలకి కటకటలాడిపోతున్నారు ప్రజలు అని చరిత్ర చెప్తుంది. ఇక ఆకలికి తట్టుకోలేక ఏం చేస్తారు ఎవరైనా సరే? అటువంటి పరిస్థితులు మనం ఉన్నా సరే ఏం చేయగలం? తినడానికి ఏ విధమైన ఆహారం లేదు. కొంతమంది దగ్గర డబ్బు ఉన్నది, కానీ కొనుక్కోవడానికి ఏ అవకాశం కూడా లేదు. ఆహార ధాన్యాలు అన్నీ అయిపోయాయి. ఇక మనకు చరిత్ర చెప్పేది ఏంటంటే, ఇక ఆకలి తట్టుకోలేక వారు కొంతమంది కుక్కల్ని, గాడిదల్ని, గుర్రాల్ని వారు చంపుకొని వారు మాంసం తిన్నారని చరిత్ర చెప్తుంది మనకి. ఎంత ఘోరమో చూడండి. యూదులు అటువంటి మాంసాలు తినరు వారు. దాన్ని వారు అపవిత్రమైన మాంసం అంటారు. అయినప్పటికీ ఆకలికి తట్టుకోలేక ఆ మాంసాన్ని కూడా వారు తినేసినట్లుగా మనకు చరిత్ర చెప్తుంది. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఇంకా ఘోరమైన పరిస్థితి ఏమిటంటే, మనకి చరిత్ర చెప్తున్న విషయాలు, కొంతమంది ఆకలికి తట్టుకోలేక వారి సొంత బిడ్డల్ని కోసుకుని వారి మాంసాన్ని ఉడకేసుకుని తిన్నారని చెప్తుంది. వారి సొంత పిల్లల్ని, వారి సొంత బాలబాలికల్ని కోసుకుని వారి యొక్క మాంసాన్ని ఉడకేసుకుని తిన్నట్లుగా చరిత్ర చెప్తుంది. ఎంత ఘోరం! కొంతమంది ఆకలి తట్టుకోలేక ఆ చనిపోయిన శవాలను కూడా తిన్నట్లుగా మనకి
చరిత్ర చెప్తుంది. ఎంత ఘోరమైన పరిస్థితితో చూడండి ప్రియ సోదరి సోదరులారా. అటువంటి పరిస్థితి మన శత్రువులు కూడా కలలో కూడా రాకూడదు. భయంకరమైన కరువు వచ్చేసింది. చూచారా, యేసుప్రభువు వారు ముందే చెప్పారు కదా, లోకసువార్త 23:29 ఎవరైతే వారికి పిల్లలు ఉండరో బిడ్డలు ఉండరో వారు ధన్యులుగా పిలువబడతారు, అటువంటి స్త్రీ ధన్యురాలుగా పిలువబడుతుంది అన్నారు. ఇటువంటి పరిస్థితి వస్తుందని కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క శత్రువులు, ఈ యొక్క రోమా సైన్యం April 13 ప్రారంభిస్తే ఆ యొక్క నిర్బంధాన్ని, దాన్ని ముట్టడి వేయటం అంటున్నాం, ఇంగ్లీష్లో సీజ్ అంటున్నాం, వారు 5 నెలల పాటు కొనసాగించారు. ఆ 5 నెలల్లో అనేక మంది, వేల మంది ఆకలి చావులు, ఏమీ లేదు తినడానికి. దాంతోపాటు కొంతమందిని ఈ యొక్క రోమా సైనికులే చంపేసి ఆ యొక్క యెరూషలేము నగరానికి నిప్పు పెట్టేశారు, కాల్చేశారు ఏకంగా. దానితో పాటు ఎంతో ప్రియమైన, ఎంతో గౌరవించే ఆ పరిశుద్ధ యెహోవా మందిరాన్ని కూడా, దానిలో ఉన్న బంగారు వెండి పరికరాలని తీసేసుకుని రోమా సైనికులు దానికి కూడా నిప్పి పెట్టేశారు, అది కూడా కాలిపోయింది. చూడండి, యేసుప్రభువు వారు చెప్పిన మాటలు అక్షరాలా నెరవేరాయి. లోకసువార్త 21:20 గమనించినట్లయితే మనం గమనించాం కదా దాన్ని, యెరూషలేము సర్వనాశనం అయిపోతుంది, నిర్మానుష్యం అయిపోతుంది, ఇక ప్రజలు దానిలో జీవించడానికి అవకాశం ఉండదు, సమస్తం కూడా నాశనం అయిపోతుంది. ఇంగ్లీష్లో డిసోలేషన్ అన్నారు. ఆ విధంగా అయిపోతుందని ప్రభువారు ముందుగానే హెచ్చరించారు. ఆయన చెప్పిన రీతిగానే, ఆయన ప్రవచించిన రీతిగానే ఖచ్చితంగా నెరవేరింది. మత్తయి సువార్త 5:18 మనం గమనించినట్లయితే, దేవుని వాక్యంలో చెప్పబడిన ఒక సున్నైనా ఒక పొల్లైనా సరే కొట్టివేయబడదు, ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే నెరవేరింది. మన కళ్ళ ముందు కూడా జరుగుతున్న యుద్ధాలు, భూకంపాలు, కరువులు, అశాంతి, ఇవన్నీ కూడా రెండవ రాకడకు సూచనలు ప్రియ సోదరి సోదరులారా. దాని కొరకు మనం సిద్ధపడాలా. ఈ యొక్క యెరూషలేము నాశనం అయిపోకముందు, యేసు ప్రభు సిలువ వేయబడక ముందు, ఒక దినాన ఆయన శిష్యులు ఈ దేవాలయం దగ్గరికి, యేసు ప్రభు వారు ఆ దేవాలయం దగ్గర బోధించి వెళ్ళిపోతుంటే అనేక మార్లు వచ్చారు యేసు ప్రభు వారు. శిష్యులు అన్నారు, బోధకుడా చూడండి ఎంత సుందరమైన భవనమో, ఎంత సుందరమైన మందిరమో, రకరకాల రత్నాలతో వజ్రాలతో పొదిగారు, పాలరాయితో కట్టారు దీన్ని అన్నట్టుగా వారు దానిని చూచి ఎంతో గర్వించారు. ప్రతి యూదుడు కూడా ఎంతో గర్వించేవారు, ఎంతో సంతోషించేవారు ఆ ఆలయాన్ని చూచి. కారణం పాలరాయితో కట్టింది, ఎంతో ఖరీదైన మందిరం, ప్రపంచంలో అంత ఖరీదైన మందిరం లేదు ఆ దినాల్లో. అప్పుడు యేసుప్రభువు వారు ఏమన్నారు చూడండి, మత్తయి సువార్త 24:2-3 మీరు చూస్తున్నారు కదా ఈ సుందరమైన మందిరాన్ని, త్వరలో ఒక రాయి మీద రాయి లేకుండా పడిపోతుంది, అంటే నాశనం అయిపోతుంది అన్నారు. ప్రభు ముందుగానే వారికి హెచ్చరికగా చెప్పిన రీతిగానే రోమా సైనికులు ఆ సుందరమైన యెహోవా మందిరాన్ని కాల్చేసి దాన్ని కూలగొట్టేశారు, ఒక రాయి మీద రాయి లేకుండా పడగొట్టేశారు. ఈనాటికి కూడా మరలా అది నిర్మించబడలేదు. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా దేవుడు చెప్పినట్లుగానే జరిగాయి. అయితే మనం అనుకోవచ్చు, దేవుడు తన మందిరం కదా అది, ఆయన తన మందిరం నాశనం అయిపోవటానికి ఎందుకు అనుమతించారు అనే ప్రశ్న కూడా మనకు వస్తుంది. మత్తయి సువార్త 21:13 గమనించినట్లయితే ప్రభువారు అన్నారు, నా మందిరం ప్రార్థనా మందిరం అనబడుతుంది, నా మందిరాన్ని మీరు దొంగల గుహగా చేసేశారు అన్నారు. అక్కడున్న మత నాయకుల్ని, యాజకుల్ని. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా మన మందిరాలు ఈ విధంగా మనం చేస్తున్నామా, అపవిత్రం చేస్తున్నామా, ఆ కానుకలను మన స్వార్థానికి వినియోగించుకుంటున్నామా? చాలా జాగ్రత్తగా ఉండాలి మనకి. ఇక యూదా చరిత్రకారుడు జోసిఫస్ గారు రాసిన ఆ చరిత్రలో ఈ యొక్క 70వ సంవత్సరంలో ఈ రోమా సైన్యం రావటం వల్ల యెరూషలేము ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో 11 లక్షల మంది యూదులు చనిపోయారు. ఎంత ఘోరమో చూడండి. అయితే ఈ జోసిఫస్ గారు, ఆయన యూదుడు అయినప్పటికీ ఆయన రాసిన గొప్ప సాక్ష్యం ఏంటంటే, క్రైస్తవుడు ఒక్కడు కూడా చనిపోలేదు, క్రైస్తవుడు ఒక్కడు కూడా చనిపోలేదు. దేవునికి స్తోత్రం. దేనివల్ల చనిపోలేదు క్రైస్తవులు? యేసు ప్రభు మాటలు నమ్మారు కనుక. ఎప్పుడైతే మీరు శత్రు సైన్యం రావటం చూస్తారో వెంటనే పారిపోండి, ఇక్కడి నుంచి పర్వతాలకు వెళ్ళిపోండి అన్నారు. అదే చేశారు క్రైస్తవులందరూ కూడా క్రీస్తు శకం 66 నవంబరు 17 కనుక క్రైస్తవులు ఒక్కరు కూడా యెరూషలేములో లేరు, వారందరూ కూడా ఎప్పుడూ పర్వతాలకు వెళ్ళిపోయారు. చరిత్ర చెప్పేది పెల్లా అనే ఆ ప్రాంతం, అది ఒక దాదాపుగా 30 కిలోమీటర్ల దూరం యెరూషలేముకి. అక్కడికి వెళ్ళిపోయి ఆ పర్వతాల్లో ఉన్నారు కనుక వారికి ఏ కీడు కలగలేదు, ఏ హాని కలగలేదు, ఒక్క క్రైస్తవుడు కూడా చనిపోలేదు. ఈ యొక్క జోసిఫస్ గారు ఈ రోమా సైన్యానికి
ఒక అనువాదం చేయటానికి హిబ్రూ భాషలోకి వాళ్ళు చెప్పిన మాటలు చెప్పడానికి ఒక ట్రాన్స్లేషన్ అంటున్నాం కదా ఇంగ్లీష్లో, అలాగ అనువాదకర్తగా ఉండి వారిని మీరు లొంగిపోండి, ఈ యొక్క రోమా సైన్యానికి లోబడండి అని ఎంత బ్రతిమాలినప్పటికీ వారు చనిపోవటానికి సిద్ధపడ్డారు కానీ లోబడలేదు. కనుక నగరం అంతా కూడా అగ్నితో దహించబడ్డది. ఆ యెహోవా మందిరం ఒక రాయి మీద రాయి లేకుండా పడిపోయింది. ఈనాటి వరకు కూడా అలాగే ఉన్నది. అయితే చాలామంది అనుకుంటున్నారు ఈ నగరం, ఈ యొక్క యెరూషలేము నగరం కట్టబడ్డది తర్వాత, కానీ మందిరం ఈనాటి వరకు కూడా ఇంకా కట్టబడలేదు. కొంతమంది ఏమనుకుంటున్నారు ఈ యొక్క యెహోవా మందిరం మరలా కట్టబడుతుంది, యూదుల మందిరం యెరూషలేములో అని చాలామంది కానుకలు ఇస్తున్నారు. చాలామంది ఎంతో వారు ప్రచారం చేస్తున్నారు, బోధిస్తున్నారు. అది కట్టిన తర్వాతే రెండో రాకడ వస్తుంది అంటున్నారు. యేసు ప్రభు ఆ మాట చెప్పలేదు. ఒక రాయి మీద రాయి లేకుండా నాశనం అయిపోతుంది అన్నారు కానీ ప్రభువారు మరలా ఈ మందిరం కట్టబడుతుంది, అప్పుడు నేను వస్తాను రెండవ రాకడ అని ఆయన చెప్పలేదు. ఇది ఈనాటి బోధకులు చెప్తున్నారు, ఇది కట్టబడాలి మరలా అప్పుడే రాకడ వస్తుందని. అయితే ఒక సమస్య కూడా ఉన్నది దీనిలో. ఒకవేళ ఆ యెహోవా మందిరం మరలా తిరిగి నిర్మించబడినట్లయితే యెరూషలేములో ఏం చేస్తారు? మరలా వెంటనే మళ్ళీ బలి అర్పణలు ప్రారంభించేస్తారు. మరి బలి అర్పణలు ప్రారంభించినట్లయితే అర్పించబడే ప్రతి గొర్రె కూడా ఎవరికి సాదృశ్యం? యేసుప్రభుకు సాదృశ్యం. మరి యేసుప్రభు వచ్చారు 2000 సంవత్సరాల కిందట, ఆయన మన కొరకు దేవుని యొక్క గొర్రె పిల్లగా సిలువ మీద బలియాగం అయిపోయారు. కనుక యేసుప్రభు చేసిన ఆ సిలువ త్యాగానికి ఇక ఏమైనా విలువ ఉంటుందా? మరలా మనం గొర్రె పిల్లల్ని అర్పించినట్లయితే అది ఉండదు. కనుకనే చాలామంది బైబిల్ పండితులు ఈ మందిరము కట్టబడదు, ప్రభువే చెప్పారు యేసుప్రభు మాటలు మత్తయి సువార్త 24:2-3 వచనాల్లో, ఒక రాయి మీద ఒక రాయి లేకుండా పడిపోతుందని. ఇక మరలా అది నిర్మించబడదు. పరలోకంలో ఉన్న దేవాలయం అది దేవుని ఆలయం. ఆ ఆలయమే రెండవ రాకడ తర్వాత ఈ భూమి అంతా మరలా ప్రభు క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని చేసినప్పుడు అప్పుడు దిగి వస్తుంది. కనుక ప్రియ సోదరి సోదరులారా, దీని ద్వారా మనం నేర్చుకుంటున్నది ఏమిటి? దేవునికి లోబడి ఆయన మీద విశ్వాసంతో ఆధారపడినట్లయితే ఆ ప్రజల్ని, ఆ పట్టణాన్ని ప్రభు క్షేమంగా ఉంచారు, ఏ కీడు కలగకుండా సహాయం చేశారు. అది నేర్చుకున్నాం మనం. అది రాజైన యెహోషాపాతు కాలంలో, రాజైన హిజ్కియా కాలంలో కూడా అది జరిగింది. ఈ విషయాలు మనం నేర్చుకున్నాం గత ఎపిసోడ్లో. అయితే 70వ సంవత్సరంలో దేనివల్ల యెరూషలేము పూర్తిగా నాశనం చేయబడ్డది. మందిరం ఈనాటికి కూడా నిర్మించబడలేదు. దీనివల్ల దేవుని మీద విశ్వాసంతో ఆధారపడకుండా ఆయన చెప్పినట్లుగా చేయకుండా ఉన్నారు కనుక అది జరిగింది. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం ప్రభువుని నమ్మి ఆయన వాక్య వెలుగులో మనం జీవిస్తూ, ఆయన ఆజ్ఞల వెలుగులో జీవిస్తూ, ఆయన మాటలకు లోబడి జీవించినట్లయితే ఆయనకు యోగ్యమైన వారుగా ఉంటాం. ఎటువంటి యుద్ధాలు వచ్చినా, ఎటువంటి కీడు వచ్చినప్పటికీ మనల్ని ప్రభువు కాచి కాపాడతారు, మనల్ని నడిపిస్తారు. ఈ భరోసా మనం కలిగి ప్రభువులో జీవిద్దాం. అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభవించండి. ప్రార్థించి 4వ ఎపిసోడ్ ముగిస్తాను. ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక తక్కిన ఎపిసోడ్లో కూడా మరికొన్ని విషయాలు, యుద్ధము, రెండవ రాకడకు సూచన అనే విషయాలు నేర్చుకోబోతున్నాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మీ మాటకు లోబడలేదు కనుక, మీ మాటలు నమ్మలేదు కనుక యెరూషలేము, అక్కడ మందిరం కూడా సమూలంగా నాశనం అయిపోయింది. ప్రభు ముందుగానే మీరు చెప్పారు హెచ్చరికగా, దాన్ని పట్టించుకోలేదు ప్రజలు. మేము ఈ కడవరకాల చివరి దినాల్లో జీవిస్తున్నాం. మీ మాటలు నమ్మి, మీ హెచ్చరికలు మేము పాటిస్తూ మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించే కృపదాయిచ్యమని. త్వరలో మీరు రెండోసారి వస్తున్నారు. మీరు ఆకలి ఎత్తబడే జనాంగంలో మేము ఉండే కృపదాయిచ్చేయవలసిందని. ఈ పరిచయం ముందు కొనసాగటానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా ఆశీర్వదించమని యేసుప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్య ముందు కొనసాగటానికి మీరు కూడా సహకరించండి. పాలిభాగస్తులు అవ్వండి. తెర మీద వచ్చే నంబర్కు నన్ను సంప్రదించండి, వివరాలు మీకు అందిస్తాం. మనకు ప్రార్థన బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. ప్రభు అనేకమైన జవాబులు ఇస్తున్నారు. ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. దేవుని యొక్క మహాకృపలో వచ్చే ఎపిసోడ్లో మరలా కలుసుకుందాం. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.